శివాలయం ఆవరణలో జరుగుతూ ఉన్న సర్వేశ్వర శతకం మీద ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. ఆర్ద్రానుభూతిమఖిలాక్షర రాజ్యపీఠం అమ్మ ఆర్ద్రానుభూతిమఖిలాక్షర రాజ్యపీఠం భావానుభావ రసభావ గృహ ప్రవేశం భావానుభావ రసభావ గృహ ప్రవేశం కాలానుకూల రచనాపచనానురక్తిం కాలానుకూల రచనాపచనానురక్తిం మాతస్త్వమేవ పరికల్పయ కల్పతల్పం. హే మాతః త్వమేవ పరికల్పయ కల్పతల్పం. ఆర్ద్రానుభూతిం అఖిలాక్షర రాజ్యపీఠం. ఆర్ద్రమైన అనుభూతిని 56 అక్షరాల యొక్క రాజ్యపీఠాన్ని భావానుభావ రసభావ గృహ ప్రవేశం. రకరకాల భావాలు దానికి తోడుగా ఉండే అనుభవాలతో కూడిన రసమయ గృహ ప్రవేశాన్ని కాలానుకూల రచనాపచనానురక్తిం. ఏ కాలానికి తగినట్టుగా ఆ కాలానికి రచన చేసి పాఠకుల్ని ప్రేక్షకుల్ని ఒప్పించగలిగే శక్తిని మాతగా ఓ అమ్మ త్వమేవ పరికల్పయ కల్పతల్పం. ఆ శక్తిని నాకు ఇచ్చి కాపాడుతలేని మా అమ్మకు ముందుగా నమస్కారం చేస్తూ ఉన్నా. ఇక్కడ గంగా భ్రమరాంబ సహితంగా పరమశివుడు ఉన్నాడు. పైగా నాకు ఎదురుగా చాలా ఎత్తుగా ఉండి చూస్తున్నాడు. అక్కడ ఆయన మీ కష్టాల గురించి నాకు చెప్పడం కాదయ్యా, నా కష్టం గురించి కూడా చెప్పవయ్యా గరికపాటి అని చెప్పాడు నాకు. మన కష్టాలన్నీ దేవుడి దగ్గర చెప్పుకోవడం కాదు, ఆయనకు కూడా పెద్ద కష్టం ఉంది. మీ ఆలయం కారణంగానే ఉంది. అది ఎక్కడైనా ఓ భ్రమరాంబ సహిత అంటారు, పార్వతీ సహిత అంటారు, ఉమా సహిత అంటారు. మీరు ఇద్దరిని పెట్టారు ఇక్కడ, గంగా భ్రమరాంబ సహిత అని. అందుకని ఇద్దరితో ఆయన పడుతున్న తిప్పలు ఉన్నాయి. అవి మనకు అర్థమైతే మన సంసారాల్లో కూడా మనం హాయిగా ఉండగలుగుతాం. ఆయన ఇద్దరితో నెట్టుకొస్తుంటే మనం ఒకరితో నెట్టుకురాలేమా? యవతెనో నెత్తిపైకెక్కించినావన ఎండగదే జలకుండమనును. గంగాదేవి శివుడు నెత్తి మీద ఉంటే అమ్మవారు అడుగుతోంది. అనుమానం వచ్చి భ్రమరాంబదేవి ఆవిడ కాపురం నిలబెట్టుకోవాలి కదా, మరి ఈయన వేరే వేషాలు వేస్తే ఎలా కుదురుతుంది? మగాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యవతెనో నెత్తిపైకెక్కించినావన ఎండగదే జలకుండమనును ముచ్చు మొగము జోడు మునిగె కొంపయనంగ కాదు కాదు ముఖం ముఖమలమనును కన్నులున్నవి జోడు కన్పడదే ఎన్న మీనమ్ముల విసుమీ సతియను మీనమ్ములవి కన్గొని మీనముల్ జూడు మీ సతియను మీనముల్ సరి జూడు మీ సతియను కన్నులు నవి కాదే కన్పడవే ఎన్న మీనముల్ సరి జూడు మీ సతియను తెల్లని కంఠము తెరవదేయనియన్న తెల్లని కంఠము తెరవదేయనియన్న శంఖమ్ములుండవా జలములనను గంగ విడలేక గౌరి కన్గప్పలేక గంగ విడలేక గౌరి కన్గప్పలేక విష్ణువంతటి చాతుర్యవేత్తగాక గంగ విడలేక గౌరి కన్గప్పలేక విష్ణునంతటి చాతుర్యవేత్తగాక భంగపడుచుండు సాగెడి లింగమూర్తి భంగపడుచుండునంతటి లింగమూర్తి మన కుటుంబములెల్లను మనుచుగాక మన కుటుంబంబులెల్లను మనుచుగాక. మనం మన సంసారాల్లో తిప్పలు పడుతున్నట్టే భగవంతుడు కూడా తిప్పలు పడుతున్నాడు. ఎందుకు పడతాడు అంటే మనం ఎన్ని రకాల వ్యవహరించి కష్టాలు తప్పించుకొని జ్ఞానాన్ని పొందాలో మనకి తెలియజెప్పడానికి.
అందుకని భ్రమరాంబాదేవి శివుణ్ణి అనుమానించింది. ఏమని? యవతెనో నెత్తిపైకి ఎక్కించినావు, యవత్తును తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నావయ్యా, ఏమిటిది, నేను సరిపోలేదా నీకు, మళ్ళీ ఇదొక దొరికిందా అంటే, అది ఊరికి వాటర్ ట్యాంకు జలం, అది ఏదో పైనుంచి పడుతుంటే అందరూ ప్రార్థిస్తే నెత్తి మీద పెట్టుకుని, అది అసలు ఆడది కాదు, కంగారు పడకు. ఎండగదే జలకుండమను, వేసవకాలం, అందులో ఆంధ్రాలో ఎండలు ఎలా ఉంటాయో తెలుసు కదా. ఇప్పుడంటే కాస్త సుఖంగా ఉన్నాం, కానీ 2 నెలల్లో అంతా విడుదల, ఎన్నికల వేడి విడుదల, అసలు వేడి విడుదల, అన్ని వేడి విడుదలే. ఈ వేడికి తోడు ఆ వేడి కూడా వస్తుంది ఈ కాలంలో. అందులో ఎంత వేడెక్కిపోతాం అందరూ కూడా. అందుకని ఎండ కదా, ఏదో నెత్తి మీద జలకొండ ఉంటే కాస్త మంచినీళ్ళు తాగచ్చని తెచ్చుకున్నది, అలా ఆడదు కాదు అంటే మళ్ళీ అమ్మవారు ఉంటుంది. ఊరుకో, కనపడుతుంటే కన్నులున్నవిగా అది కనపడవే ఎన్న, కళ్ళు కూడా కనపడుతున్నాయి, ఆడదు కాదంట అంటే. మీనములు సరిజూడు మీ సతీజను, అవి చేపలు, నదిలో చేపలు ఉండవా, ఆడవాళ్ళ కళ్ళని చేపలతో పోలుస్తారు. అదే చిత్రంగా ఉంటుంది. చేపల వల్ల పడతాయి కానీ వాళ్ళ కళ్ళు మనల్ని వల్ల పడేస్తున్నాయి. ఇది విచిత్రంగా ఉంది కదా. ఎక్కడైనా చేపలు వల్ల పడతాయి, వల్ల మన్ని పడేసి చేపలు ఉండవు. స్త్రీల నేత్రాలు ఎంత అందమైనవి అంటే మగాడని వల్ల పడేస్తాయి, కానీ వాటిని చేపలు అంటారు. ఆ నీటిలో చేపలు ఉండవా, అలాగే కళ్ళు చేపలు ఉన్నాయి, చేపలు చూసి కళ్ళు అనుకోండి. ఎందుకంటే అమ్మవారికి మీనాక్షి ఒక రూపం కదా, మధుర మీనాక్షి అని. ఇంకా ఆయనకు అప్పటికే ఆవిడ అనుమానం తీరక ఇంకో మాట అంటుంది ఆవిడ, కన్నులున్నవి కాది మీనములు సరిజూడు మీ సతీయను, ముచ్చు మొగము చూడు మునిగే కొంపయనంగా. ఆ ముచ్చు మొహం చూడు ఎలా ఉందో, మొహం కూడా కనపడుతుంది, అదే మునిగిపోయింది కొంప, పైగా గంగ కదా, అంచెలు మునిగిపోవడం ఖాయం, నీరు కదా అని ఆవిడంటే. కాదు కాదు ముఖము కమలమను, నదిలో కమలాలు ఉంటాయి కదా, అటువంటి ఒక కమలం చూసి నువ్వు మాయలో పడుతున్నావు భ్రమరాంబాదేవి, అది ఆడది కాదు అన్నట్టు. అప్పటికే ఆవిడ ఏమంది, తెల్లని కంఠము తెరవదేయనియన్న, తెరవ అంటే స్త్రీ, అందుకని ఆ కంఠం చూడు తెల్లగా ఉంది, అది స్త్రీ కంఠమేనయ్యా నాకు తెలుస్తోంది అంటే. శంఖములుండవా జలములనను, నీటిలో శంఖాలు ఉండవా, కంఠాన్ని శంఖంతో పోలుస్తారు. అందుకని అది శంఖం అని ఈ రకంగా రకరకాల అబద్ధాలు ఆడి భ్రమరాంబాదేవిని మాయ చేసి గంగతో కూడా కాపురం చేస్తున్న తక్కేళ్లపాడు దేవుడు మీ అందరినీ కాపాడునుగాక. ఎందుకు పాపం ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది? గంగ విడలేక గౌరీ కన్ను గప్పలేక, గంగాదేవిని విడిచిపెట్టలేడు, అమ్మవారి కన్ను గప్పలేడు. ఎంతకాలం ఈ సంసారం నాటకం, తప్పదయ్యే. అందుకని పోనీ అది కాస్త శిక్షణ కావాలంటే వాళ్ళ బావమరిది విష్ణుమూర్తిని అడగాలి. విష్ణునంతటి చాతుర్యవేత్తగాక, ఆయనైతే 2 కాదు 8 మంది కాదు 16,000 మందితో కూడా ఆధార్ కార్డుతో సహా సంసారాలు ఎలా చేయడో చూపించండి. దానికి పాన్ కార్డు కూడా జత చేస్తాడు మళ్ళీ ఎక్కడ. పెద్ద మాయలాడు. అంత మాయలు ఈయన దగ్గర లేవు. అమాయకపు దేవుడు ఎవరయ్యా అంటే శివుడే, బోళా శంకరుడు అంటారు, బోళా విష్ణు అనే మాట లేదు. అందుకని అమ్మవారి కన్ను కప్పలేక, గంగని విడిచిపెట్టలేక, విష్ణువంతుడి చాతుర్యము లేక, భంగపడుచుండు జంగమలింగమూర్తి, భంగపడుచుండు జంగమలింగమూర్తి, మన కుటుంబంబులెల్లను మనుచుగాక. రకరకాల అబద్ధాలు ఆడితే గాని సంసారం నడవదు, మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ భక్తి అంతా దేనికి, ఈ ప్రవచనాలు దేనికి, ఈ దేవాలయాలు దేనికి అంటే ఏదో పరలోకం కోసం కాదండి. పరలోకం తర్వాత విషయం. ముందు ఈ లోకంలో మనం ప్రశాంతంగా మన బాధ్యత ఏదో మనం చెయ్యాలి. మన ఎవరికి ఈవేళ శివుడులాగా 2 భార్యలు లేరు, విష్ణుమూర్తిలాగా 16,000 మంది లేరు, ఉన్నది ఒక్కరే. కానీ పిల్లలు కూడా 2, ఇదివరకులాగా 5, 6, 10 మంది ఎవరికీ లేరు. కానీ ఎంత యాతన పడిపోతున్నాం ఈ సంసారం కాస్త గెంటుకు రావడానికి. 10 ఏళ్ల వరకునేమో ఈ పిల్లలు తండ్రి అంటే భయపడతారు. విచిత్రం, వాళ్ళకి 20 ఏళ్ళు వచ్చాక తండ్రే వాళ్ళకి భయపడుతున్నాడు. ఇక తల్లి భయపడుతుందని వేరే చెప్పక్కదా. 10 ఏళ్ల వరకు మా అమ్మ ఏదో చేస్తుంది, మా నాన్న ఏదో చేస్తాడని వీళ్ళు భయపడుతున్నారు. వాళ్ళకి 20 ఏళ్ళు వచ్చేసరికి తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఈవేళ మా అమ్మాయి అదో రకం అండి, మా అబ్బాయి 2 రకాలండి అంటూ. ఇది సంసారం. దీన్ని తట్టుకునేటువంటి ధైర్యాన్ని ఇచ్చేదే భక్తి. అందుకే భక్తి ఎప్పుడు భక్తితో ఆగకూడదు, అది జ్ఞానంగా మారాలి. ఆ జ్ఞానం కారణంగా వైరాగ్యాన్ని సంపాదించాలి. నాకు ఏది అక్కర్లేదు అనేటువంటి ధోరణికి వెళ్ళాలి. అందుకే శివుడికి ఏమీ అక్కర్లేదు.
ఇవన్నీ ఊరికే గంగాని భ్రమరాంబని, ఆయనకి భ్రమరాంబ మీదే భ్రమ లేదు, గంగాదేవి మీద ఎందుకు ఉంటుంది పని లేక. మళ్ళీ అమ్మవారిని వేరే వెతుక్కునే పని లేకుండా ఆయనలో కలిపేసుకున్నాడు ఆయన, గొడవ లేకుండా. ఎందుకు వచ్చిన గొడవ? ఆయనకి దేని మీద భ్రమ లేదు. ఆ భ్రమ లేకపోవడం నిత్య వైరాగ్యమే శివత్వం. అందుకే శివుడు త్యాగయోగి, విష్ణువు భోగయోగి. తన చుట్టూ అన్ని రకాల వైభవాలు ఉన్నప్పటికీ ఆత్మనిష్టలో ఉండేవాడు విష్ణువు, అందువల్ల ఆయన భోగయోగి. తన చుట్టూ ఏమీ లేకపోయినప్పటికీ అమంగళ పదార్థాలు ఉన్నప్పటికీ ఆత్మనిష్టలో ఉండేవాడు శివుడు, అందువల్ల ఆయన త్యాగయోగి. మనం ఐశ్వర్యవంతులైన వాళ్ళందరూ రకరకాల భోగాలు అనుభవిస్తూ విష్ణుమూర్తి అనుకోవాలి, మనమే భోగయోగులుగా ఉండాలి. భోగాల మీద దృష్టి ఉండకూడదు, అది శాశ్వతం కాదు. ఉండవు, ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. అలాగే కాస్త అంతో ఎంతో మధ్య తరగతో దిగువ తరగతో ఉండి పేదరికంలో ఉంటే మనం చుట్టూ ఏవో మామూలుగా మనకి సరిపడే సామాన్లే ఉన్నాయి, ఎక్కువ లేవు. అవసరమైతే అమంగళాలు కూడా ఉంటాయి, తప్పదు. మనం శివుడు లాంటి వాళ్ళం, త్యాగయోగి అనుకోవాలి. ఏదైనా యోగిత్వం ఖాయం కదా, భోగమైనా త్యాగమైనా యోగిత్వం అనేది ఖాయం కదా. ఆ యోగిగా మారడానికి ఏం చెయ్యాలి అంటే భగవల్లీల తెలుసుకోవాలి. ఆ భగవల్లీల తెలుసుకుందుకు ఈవేళ మనం శివాలయం కాబట్టి 13వ శతాబ్దంలో శివుడు మీద అద్భుతమైన శతకం రాశాడు ఒక ఆయన, యథావాక్కుల అన్నమయ్య అని. ఆయన సర్వేశ్వర అనే ఒకటంతో అద్భుతమైనటువంటి పద్యాలు రచించాడు. ఆయన ఎంత గొప్ప కవి అంటే ఆయన రాసిన ప్రతి పద్యాన్ని నదిలో వదిలిపెట్టేవాడు. ఆ పద్యం నది కెరటాలకి ఎదురు ఇది వెనక్కి వస్తేనే స్వీకరించాడు, లేకపోతే ఆ తాటాక పోయినట్టే లెక్క. అలాగ కొన్ని వందల పద్యాలు రాసి ఆయన నదిలో విడిచిపెడితే ఎదురీది వెనక్కి వచ్చిన పద్యాలే యథావాక్కుల అన్నమయ్య యొక్క సర్వేశ్వర శతకంగా ఉన్నాయి. అంత గొప్ప పద్యాలు ఇవాళ మనం చెప్పుకోబోతున్నాం. అలా ఎదురీది వెనక్కి వచ్చాయి కాబట్టి యథావాక్కుల, ఆయన ఏం మాట్లాడితే అది అవుతుంది అని ఆయన ఇంటి పేరుగా మారింది. అటువంటి పద్యాల ద్వారా మన జీవితాలను మనం చక్కదిద్దుకొని భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని పొందేటువంటి ప్రయత్నం చేసి మనశ్శాంతిగా ఆనందంగా గడుపుదాం. శివుడు సాగిస్తున్నదంతా ఒక ఇంద్రజాలం, దాన్ని చెబుతున్నాడు ఆయన మొదటి పద్యంలోనే. సురలన్ మత్స్య సమూహిగా మనుజులన్ శోభిల్లు బృందారకోత్కరముంగా ఘనునల్పు అల్పుని ఘనుంగా పుణ్యపాపాళిచే తిరుగన్ వైచుచు నీ మహామహిమ ప్రీతిన్ పద్మజాండంబులందు అరయన్ జీవులను ఇంద్రజాలమున తానాడించు సర్వేశ్వరా. ఈ జీవితం ఒక ఇంద్రజాలం అండి, మనం గమనించాలి. ఇంద్రజాలం అంటే మాయ, ఇంద్రుడు చేసేటువంటి మాయనే ఇంద్రజాలం అంటారు. జాలము అంటే వల, ఒక వల మన మీద విసిరాడు పరమాత్మ, ఆ వలే మాయ వల. వలలో పడుతున్నామని మనం కంగారు పడక్కల్లా. ఈ విసిరిన మాయ వలలోంచి మీరు బయటపడాలి అంటే ఇది మాయ అనేది మీరు గ్రహిస్తే చాలు, నన్ను ఆశ్రయిస్తే చాలు అన్నాడు. వివేకానందుడు తన శిష్యుడితో మాట్లాడుతూ ఉంటే, అమెరికా శిష్యుడితోటి ఆయన ఒక ప్రశ్న వేశాట. ఏమండి, హిందూ ధర్మంలో నాకు అన్నీ నచ్చుతాయండి, చాలా బాగున్నాయి, కానీ ఏమిటో దేవతా విగ్రహాల కాళ్ళ మీద పడిపోతారండి, ఆ కాళ్ళు కడిగేసి ఆ కాళ్ళ మీద తలకాయ పెట్టి దేవుడా కాపాడని బానిసల్లాగా అయిపోతున్నారండి. ఈ విగ్రహాలకి మొత్తం ఈ పాదాభివందనం చేసి శిరస్సు పాదాల మీద పెట్టడం నాకు నచ్చలేదు. ఎవరు మటుకు వారు జ్ఞానం పొంది గొప్పవాళ్ళు అవ్వచ్చు కదా మీకు మళ్ళీ అంటే, నాయన నీకు ఈ రహస్యం తెలియదు, హిందువులు ఎవరిని పిచ్చివాడి కింద జమ కట్టకయ్యా, నీకు అందులో ఉండే విషయం తెలియదు, సాయంత్రం రా చెప్తాను అన్నట్టు. వాడు ఒక కారు వేసుకొచ్చాడు. ఆయన కలిసి ఒక నదీ తీరానికి వెళ్ళారు. అక్కడ ఆ రేవు చెరువు, పెద్ద చెరువు అనుకోండి పోను, ఆ చెరువులో చేపలు బాగా ఉన్నాయి. ఒక జాలరి మత్స్యకారుడు చేపలు పడుతున్నాడు. ఆయన రేవులోనే నిలబడ్డాడు. చేపలు పట్టేవాళ్ళు రేవులోనే ఉంటారుగా, గట్టు మీద ఉండరు, కొద్దిగా కాళ్ళు నీళ్లలోనే ఉంటాయి. ఉండి వల విసిరాడు. అందులో చాలా చేపలు పడ్డాయి. వెంటనే వివేకానందుడు ఈ శిష్యుణ్ణి పంపించి ఆ వలలో ఎన్ని చేపలు పడ్డాయో చూసి రావయ్యా అన్నాడు. వెళ్ళాడు, చూసి వచ్చాడు. అబ్బో 100-150 ఉంటాయండి, వేడవాడు పంట పండింది ఏకంగా, చాలా చేపలు పడ్డాయని. ఒక్కసారి ఆ జాలని కాళ్ళ దగ్గర చూడు అన్నాడు. ఆ కాళ్ళ దగ్గర కొన్ని చేపలు ఆ కాళ్ళ దగ్గర ఉండి అతని కాళ్ళే పట్టుకుని పీకుతున్నాయి. అతను మాటికి ఇలా అనుకుంటున్నాడు, ఆ చేపలు పుడుతూ ఉంటే. ఏమయ్యా, మరి వలలో పడ్డ చేపలు 100-150 ఉన్నాయన్నావు కదా, ఈ కింద కాళ్ళ దగ్గర ఉన్న చేపలు వలలో పడ్డాయా అన్నాడు. పడలేదు అన్నాడు. జాలరి కాళ్ళను ఆశ్రయించిన చేపలు వలలో పడినట్టే భగవంతుడి పాదాలను ఆశ్రయించిన వాళ్ళు ఈ మాయ వలలో పడరు.
అదయ్యా హిందువులందరూ విగ్రహాల పాదాలకి, దేవుళ్ళగా భావించే మనుషుల పాదాలకి, జ్ఞానులైన గురువుల పాదాలకి దండం ఎందుకు పెడతారంటే ఆ తాపత్రయం కోసం అయ్యా అది.